ఆంధ్ర కవితా పితామహుడు అని ఎవరిని అంటారు? ఏ. నన్నయ్య, బి. తిక్కన, సి. శ్రీనాథుడు, డి. అల్లసాని పెద్దన. 2. అత్యంత అనే పదంలోని సంధిని గుర్తించండి. సవర్ణ దీర్ఘ సంధి, యనాదేశ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి. 3. నలుదశలు అనే పదం ఏ సమాసం? తత్పురుష సమాసం, ద్వంద్వ సమాసం, బహువ్రీహి సమాసం, ద్విగు సమాసం. ఒక పద్యపాదంలోని నజ, భజ, జజర అనే గణాలు ఉంటే అది ఏ పద్య భాగం? మట్టెబం, ఉత్పలమాల, శార్దూలం, చంపకమాల. 5. కార్యము అనే పదానికి వికృతి పదాన్ని గుర్తించండి. పయము, కజ్జము, కథ, గారవము. 6. శతక కవుల రాజు అని ఎవరిని అంటారు? మారన, బమ్మెరపోతన, వేమన, దుర్జటి. 7. దేవాలయము ఈ పదాన్ని విడతీయగా వచ్చే సరైన రూపం ఏది? ఏ. దేవాలయము, దేవ ప్లస్ ఆలయము, దేవ ప్లస్ లయము, దేవ ప్లస్ ఆలయము, దేవాలయ ప్లస్ యము. 8. రామలక్ష్మణులు ఏ సమాసానికి ఉదాహరణ? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, ద్వంద్వ సమాసం, తృతీయ తత్పురుష సమాసం, రూపక సమాసం. 9. తెలుగులో మొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ, గురజాడ అప్పారావు, డాక్టర్ సినారే, డి. రావూరి భరద్వాజ. 10. ఉత్పలమాల పద్యంలో యతి స్థానం ఎన్నో అక్షరం? 13వ అక్షరం, 14వ అక్షరం, 10వ అక్షరం, 11వ అక్షరం. 11. తెలుగులో దేశ భాషలందు తెలుగు లెస్స అని పేర్కొన్నది ఎవరు? శ్రీనాథుడు, కృష్ణమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు. 12. పుస్తకము ఈ పదానికి ప్రకృతి పదం ఏది? పోతకము, పుస్తకము, పొత్తము, పుస్తకం. శివాలయం ఏ సమాసం? తత్పురుష సమాసం, ద్విగు సమాసం, కర్మధారయ సమాసం, ద్వంద్వ సమాసం. 14. కందం పద్య లక్షణం ప్రకారం రెండవ పాదంలో గణాలు ఏ విధంగా ఉంటాయి? ఏది విధమైన గణాల నియమం లేదు. నజ, భజ, జజర 3 గణాలు, భరణ, భబరవ. 15. అత్యుత్తమ పదంలోని సంధిని గుర్తించండి. వృద్ధి సంధి, యనాదేశ సంధి, గుణ సంధి, సవర్ణ దీర్ఘ సంధి. 16. తెలుగు సాహిత్యంలో అభినవ తిక్కన అని ఎవరిని అంటారు? వడ్డాది సుబ్బారాయుడు, విశ్వనాథ సత్యనారాయణ, కొండపల్లి కోదండరామయ్య, కందుకూరి వీరేశలింగం. 17. వనము దీనికి ప్రకృతి పదం ఏది? వనముకి ప్రకృతి పదం లేదు. వనము ప్రకృతి పదం లేదు. షష్ఠి తత్పురుష సమాసానికి ఉదాహరణ ఏది? నీలమేఘము, రాజ్యపాలన, నలుదశలు, రామలక్ష్మణులు. 19. ప్రతి పద్యపాదంలో 11 అక్షరాలుండి యతిస్థానం 4వ అక్షరం అయితే ఏ వృత్తం? ఇంద్రవజ, చంపకమాల, ఉత్పలమాల, ఉత్సాహం. 20. ద్విగు సమాసం దేనిని సూచిస్తుంది? సంఖ్యావచనాన్ని, ద్వంద్వ పదాలను, విశేషణాలను, విభక్తులను.